జై శ్రీమన్నారాయణ. మీనరాశి వారందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ద్వాదశ రాశి వారు ఉన్నారే కానీ ఎవరు కూడా నన్ను ఆహ్వానించింది లేదు, ఒక పూట ఏదైనా వస్త్రం ఇచ్చింది కానీ భోజనం పెట్టింది కానీ కనపడట్లేదు. అయినా పర్వాలా, మన ద్వారా మంచి జరుగుతుందంటే అదే చాలు. మన ప్రేక్షకులందరికీ కూడా మరొక మారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా మీనరాశి వారిని మనం గమనించినట్టయితే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి జనవరి 10వ తారీఖున మారినటువంటి శని, అంటే గ్రహం మారలేదు, రాశి మారలా, నక్షత్రం మారారు. కాబట్టి శని భగవానుడు మీనరాశిలోనే ఉన్నాడు, భయపడకండి. కానీ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, షష్టగ్రహ కూటమి అశుభ దృష్టి, అలానే రాహు యొక్క కేతు యొక్క అశుభ దృష్టి తొలగేందుకు మీరు అనుకున్నటువంటి పనికి మీరు అనుకున్నటువంటి పనికి మీ యొక్క గోల్స్కి కూడా సానుకూలంగా ముందడుగు వేసేందుకు కూడా చిన్న పరిహారంతో మీరు అష్టైశ్వర్య ప్రాప్తి కలగవచ్చు. అదేంటి తెలుసా అండి? ఎక్కడైనా సరే చెరువులు కానీ, వాగులు కానీ, కుంటలు కానీ, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు, కాలువలు ఇలా ఉంటాయి కదా, మీకు ఎక్కడైనా సమీప దూరంలో ఉంటాయి. వాటిలోకి వెళ్ళి దూకండి, చెప్పేది పూర్తిగా వినాలి. ఇక్కడ ఏమద్దంటే చేపలకి గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి చేపల కంటే మన షాపులో దొరికే గోధుమ పిండి తీసుకొని, ఏ కంపెనీ అయినా పర్లేదండి, ఇది తీసుకొని ఆ కంపెనీదైనా పర్లేదు, ఈ కంపెనీదైనా పర్లా, తీసుకొని లూజ్ అయినా పర్లేదు, తీసుకొని దాన్ని నీళ్ళేసి ఉప్పు వేయకుండా కలపండి. పూరీ పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలు చేయండి. ఆ చిన్న చిన్న అంటే ఏ సైజ్ అయినా పర్లా, 5 mm 10 mm ఏ సైజ్ చేసినా పర్లా, అవి 41 ఉండలు చేయండి. ఏది మకర సంక్రాంతి రోజు చేయాలండి. ఇది చేసి అవన్నీ కూడా మీరు ఒక ఏదైనా బౌల్లో పెట్టుకోండి. ఈ బౌల్లో పెట్టుకొని ఎక్కడ మీకు సమీప దూరంలో ఉండేటువంటి వాటర్ ఫాల్స్ కానీ ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి అక్కడ మీకున్నటువంటి కష్టాలు, కోరికలు, గ్రహరీత్య దోషాలు, ప్రకృతించే దోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు, కుజు దోషాలు, మీకు ఎన్ని దోషాలను చెప్పుకొని మేమే చేయించేటువంటి క్రియలు కూడా అండి. మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు కదా, వారి మీద కూడా వారందరూ బాగుండాలి, నా మీద ఏం చేయించకూడదు అని మొక్కుకొని, మీరు అనుకున్న గోల్స్ బాగుండాలి, పిల్లలు బాగుండాలని కోరుకొని ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళేసి ఏం చేయాలి తెలుసా? వాటిలో చేపలకు వేయండి. వేస్తే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి. అలానే తులసి మాత అంటారు. తులసి మాత అంటే అమ్మగారో గుళ్ళో అమ్మవారో కాదు, తులసి చెట్టు. ఈ తులసి చెట్టు తీసుకెళ్ళి ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు కానీ తులసి చెట్టు కానీ తీసుకుని వెళ్ళి అంట్లు అంటారు, తోమి అంట్లు కాదు, మనకి నర్సరీలు దొరుకుతాయి అంట్లు, అవి తీసుకుని వెళ్ళి ఇంట్లో కానీ, మీకు ఆలయాల్లో కానీ, పొలాల్లో కానీ, గట్ల మీద కానీ, గెట్ల మీద కానీ నాటండి. రోడ్డుకి విరువైపులా నాటండి, మంచి జరుగుతుంది. దానికి ఒక 3 రోజులు నీళ్లు పోయండి. ఇలా చేస్తే మీకు శని భగవానికి అశుభ దృష్టి ఖచ్చితంగా తొలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొక మారి మీకు ఇంకా సమస్య ఉందంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే మీకు జరిగినటువంటి క్రియకి సరైనటువంటి పరిష్కార మార్గం చూపించబడుతుంది. ఇవన్నీ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.